హలో ఫ్రెండ్స్, ఐఎమ్ రాము. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బులోక్ విహారం. ఫ్రెండ్స్, అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం అంటే ఇస్కాన్ టెంపుల్ వారు సంపూర్ణ యావత్ భారతదేశ పాదయాత్రను 1984 సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది. ఈ పాదయాత్ర ప్రారంభమై 6 పర్యాయములు ముగించుకుని ఇప్పుడు 7వ పర్యాయము ద్వారక నుంచి ప్రారంభమై కేదార్నాథ్, బద్రీనాథ్, బృందావనం, అయోధ్య, జనకపూర్, మాయాపూర్, జగన్నాథపురి, శ్రీ కోర్మా క్షేత్రం, సింహాచలం, మంగళగిరి, తిరుపతి, అహోబిలం, రామేశ్వరం మరియు చివరగా కన్యాకుమారి చేరుకుంటుంది. మీరు ఇక్కడ ఈ మ్యాప్లో చూస్తే వారి పాదయాత్ర ఎటు నుంచి ఎలా మొదలవుతుంది అనేది ఈ భారతదేశ చిత్రపటంలో క్లియర్గా ఇచ్చారు. ఇప్పుడు వీరి పాదయాత్రలోని భాగంగా 2025 జూన్ 7వ తారీఖున పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి శ్రీ వేణుగోపాల స్వామివారి సన్నిధికి చేరుకున్నారు. కృష్ణ పరమాత్మ స్వామివారి యొక్క రథాన్ని లాగడానికి ఈ భారీ కొమ్ములతో మరియు భారీ శరీరంతో ఉన్న ఈ ఎద్దులను ఉపయోగిస్తున్నారు. ఈ ఎద్దులు కూడా ద్వారక నుంచే ఇక్కడకు వచ్చాయి. ఈ పాదయాత్రలో భాగంగా ఈ 4 ఎద్దులు కూడా స్వామివారి యొక్క సేవను చాలా బాధ్యతగా నిర్వహిస్తున్నాయి. నేను ఇంతకుముందు ఎప్పుడూ కూడా ఇంత పెద్ద పెద్ద కొమ్ములతో ఉన్న ఎద్దులను ఎప్పుడూ చూడలేదు. నేను కూడా ఎద్దులను చూడడం ఇదే మొదటిసారి. ఫ్రెండ్స్, 2025 జూన్ 7వ తేదీన సాయంత్రం 6 గంటల నుంచి ఈ శ్రీకృష్ణ పరమాత్మ ఉన్న రథాన్ని చాలా అంగరంగ వైభవంగా అత్తిలి పరువీధుల్లో ఊరేగించారు. నేను ఇంతకు ముందుగా చూపించిన ఎద్దులు ఈ రథాన్ని లాగుతాయి సాధారణంగా అయితే. కాకపోతే ఎద్దుల యొక్క అలసట కారణంగా వాటిని ఇబ్బంది పెట్టకుండా భక్తులే రథసారథులై భక్తి శ్రద్ధలతో స్వామివారి యొక్క రథాన్ని లాగి తమ సేవను అందించారు. ఈ ఇస్కాన్ టెంపుల్ సంస్థ వారు జూన్ 8వ తారీఖున కూడా అత్తిలిలోనే ఉండి జూన్ 9వ తారీఖు ఉదయానికి భీమవరం చేరుకుంటామని చెప్పారు. ఇంచుమించుగా 2000 కిలోమీటర్ల దూరంలో ఉన్న ద్వారకా నగరం నుంచి బయలుదేరి వివిధ ప్రాంతాలకు వెళ్తున్న ఈ స్వామివారి యొక్క రథయాత్రను అందరూ చూసి తరిస్తారని కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేస్తారని, అలాగే మన బులోక్ విహారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. బై ఫ్రెండ్స్, బీ సేఫ్, సర్వేజన సుఖలో భవంతు. జై హింద్.